జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు సింహరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీరు చేసే క్రయ విక్రయాల వలన లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి, నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్న వారికి ఈ రోజున ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతనమైన పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల వలన మీకు మంచి లాభం కూడా ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా సాగుతున్నాయి. ఈరోజు సింహరాశి వారు పెద్ద పెద్ద సాహసాలు చేస్తారు. సాహసాల ద్వారా విజయాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో లేదా ఉద్యోగ సంబంధిత విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ స్థాయిని మరింత బలోపేతం చేస్తాయి. మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందడుగు వేస్తే ఈ రోజున వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈరోజు మీరు చేసే అమ్మకాలు లేదా కొనుగోళ్లు మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపారస్తులు తమ ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలను చూస్తారు. ముఖ్యంగా నూతన క్లయింట్స్తో జరిపే వ్యాపారాలు మరింత లాభదాయకంగా ఉంటాయి. ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యలకు మంచి పరిష్కారాలు కనిపిస్తాయి. మీ ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్య నియమాలు మార్చడం ద్వారా మంచి మేలు కలుగుతుంది. కొత్త పరిచయాల ద్వారా మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిచయాలు మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో అవకాశాలను విస్తరించడంలో సహాయపడతాయి. విదేశీయాన వీసా సమస్యలు మరియు అనుమతుల విషయంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు లభిస్తుంది. ఈరోజు మీరు చేసే పనులు మీకు ప్రమోషన్ కానీ చక్కని పేరును కానీ తెచ్చిపెడతాయి. వ్యాపారాల పరంగా కొత్త క్లయింట్స్ని కలుసుకుంటారు. కొన్ని కీలకమైన చర్చలు కూడా జరుపుతారు. మొత్తం మీద ఈ రోజంతా సింహరాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఈ బుధవారం రోజు సింహరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. పసుపు రంగు పూలతోటి ఇష్టదైవాన్ని పూజించండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి దశమి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9:50 నుండి 10:40 వరకు. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం విద్య మరియు వ్యాపార ప్రారంభాలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, రుణాలు చేయడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఈ బుధవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామి వారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజున మనమంతా ఓం సీతారామచంద్రాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తర్వాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి శుభమే కలుగుతుంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.